ఓం శ్రీ గురుభ్యో నమ. భగవద్భక్తులందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈరోజు వైశాఖ శుక్ల అష్టమి సోమవారము పరమశివునికి అత్యంత ప్రీతికరమైన రోజు. అందున అష్టమిని యోగ శివరాత్రి అంటారు. ఈరోజు పార్వతీ పరమేశ్వర్ల దివ్య కళ్యాణ గాథను వింటే మన అందరికీ సకల శుభాలు కలుగుతాయి. దక్షయజ్ఞ ధ్వంసానంతరము పరమశివుడు విరక్తుడై తపస్సు చేయనారంభిస్తాడు. ఇక మేనకా హిమవంతులు ఆ యొక్క ఆదిశక్తి కోసమై ఘోర తపస్సును ఆచరించి ఆమెను పుత్రికగా పొందుతారు. ఆ పుత్రిక పార్వతీదేవి దినదినాభివృద్ధి నొందుతూ చిన్నప్పటి నుండి పరమశివుని ఆరాధిస్తూ ఉంటుంది. ఇక ఇంద్రాది దేవతలు ఈ యొక్క తారకాసురుడు అనేవాడు బ్రహ్మదేవునికై తపస్సు చేసి శివపుత్రుని వలన మాత్రమే తాను మరణించేటట్లు వరాన్ని పొందుతాడు. ఇక ఆ వరగర్వంతో వాడు ముల్లోకాలను బాధించసాగాడు. అప్పుడు ఇంద్రాది దేవతలు బ్రహ్మదేవుని శరణు వేడితే బ్రహ్మదేవుడు కేవలం శివపుత్రుడే ఆ యొక్క తారకుని సంహరిస్తాడని పార్వతీ పరమేశ్వరులకు ఆకర్షణ కలిగించి వారికి వివాహమైతేనే ఈ యొక్క సమస్య పోతుందని చెప్తే అప్పుడు ఇంద్రుడు మన్మధుని పిలిచి ఆ యొక్క పార్వతీ పరమేశ్వరులకు ఆకర్షణ కలిగేట్లు చేయమంటే మన్మధుడు బాణాలను సంధించబోగా పరమశివుడు తన మూడో నేత్రముతో మన్మధుని దహించి వేస్తాడు. ఇక ఆ యొక్క పరమశివుడు మరలా తపస్సులోకి వెళ్ళిపోతాడు. పార్వతీదేవేమో పరమేశ్వరునికై పంచాగ్నుల మధ్య ఉండి పత్రములు, పుష్పములు, ఫలములు ఏవి తీసుకొనకుండా కేవలము వాయుభక్షణము, చంద్రకిరణములనే ఆహారంగా తీసుకుంటూ తీవ్రమైన తపస్సు చేస్తుంది పరమేశ్వరునికి. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై పార్వతీదేవికి సవతిపోరు లేని భర్త నీకు కలుగుతాడు, సవతిపోరు లేని వరుడే నీకు లభిస్తాడని వరాన్ని అనుగ్రహిస్తాడు. ఇక ఆ తర్వాత మేనకా హిమవంతులు పార్వతీ పరమేశ్వరులకు కళ్యాణం చేస్తారు. ఆ తర్వాత కొంతకాలానికి వారికి విఘ్నేశ్వరుడు జన్మిస్తాడు. ఆ తర్వాత కార్తికేయుడు కూడా జన్మిస్తాడు. ఈ కార్తికేయుడు పెరిగి పెద్దవాడై తన యొక్క శూలాయుధంతో ఆ తారకాసురుని వధించి లోకాలను రక్షిస్తాడు. ఇలా పార్వతీ పరమేశ్వర్ల దివ్య కళ్యాణంతో లోకాలన్నిటికీ శుభాలు కలుగుతాయి. అంతేకాక విఘ్నేశ్వరుడు ఆ యొక్క కార్తికేయుడు లోకాలన్నిటినీ సుఖంగా సుభిక్షంగా ఉంచుతారు. ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర హర.